హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ హోమ్ అండ్ హెల్తీ రెసిపీస్. టుడే మనం గుమ్మడికాయ దప్పలం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, బెల్లం, కొద్దిగా రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, అదేవిధంగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం. బాండీ హీట్ అయ్యాక 5-6 స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు 2 రెమ్మలు, ఒక 2-3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకుందాం. తాలింపు దినుసులు వేగాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. గుమ్మడికాయని మనం రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఎన్నో వ్యాధులని దూరంగా ఉంచవచ్చు. ఆనియన్స్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. మనకి గుమ్మడికాయలు అనేది మోస్ట్లీ వింటర్ సీజన్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి మనకి. ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలను కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మోస్ట్లీ అందరూ దీన్ని సంవత్సరానికి ఒకసారి తీసుకుంటూ ఉంటారు, సంక్రాంతికి అట్లా. కానీ దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందుకోవచ్చు. గుమ్మడికాయను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన చాలా పోషకాలు మనకు అందుతాయి. అందులో ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అదేవిధంగా బీటా కెరోటిన్, ఇవన్నీ మనకి బాగా పుష్కలంగా అందుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అదేవిధంగా వీటి వల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ ఉండవు, కిడ్నీ స్టోన్స్ కూడా రాకుండా చేస్తుంది దీన్ని రెగ్యులర్గా తీసుకుని. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వాటర్ వేసుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టి ఈ ముక్కలను మగ్గించుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల హార్ట్ హెల్త్ బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా మనకి చాలా బాగుంటుంది. చూడండి, ముక్కలు మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకుందాం. ఈ చింతపండు రసం అనేది ముక్కలు మగ్గిన తర్వాతే వేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ వల్ల వెయిట్ రిడక్షన్ అవుతాము, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు. అలాగే ఫుడ్లో ఉండే ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అనేవి అబ్జర్వ్ కాకుండా ఫైబర్ చూస్తుంది. సో వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి బెల్లం వేసుకుందాం. ఈ రెండింటిని కలిపి సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. చూడండి, బాగా మరిగింది కదా, ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ గుమ్మడికాయని తినడం వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా ఇందులో ఉండే విటమిన్ కే వల్ల బ్లడ్ క్లాటింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది గాయాలు తగిలినప్పుడు. కొద్దిగా దగ్గర పడే వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ గుమ్మడికాయలో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి చూపు అనేది మెరుగుపడి చూపు అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, దగ్గర పడుతుంది కదా, ఇంకొకసారి కలుపుకుందాం. అయిపోయినట్టే. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ దప్పలం రెడీ అయిపోయినట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.